కంటి చుట్టూరా ఏజింగ్ ఏ విధంగా వస్తుంది అని ఆలోచిస్తున్నారా? 25 సంవత్సరాల క్రితము నాకున్న కళ్ళలాగా అలా ఇప్పుడు యాక్టివ్‌గా కనిపించట్లేదు. నా కళ్ళు చాలా డల్‌గా అవుతున్నాయి. ఏ విధంగా ప్రాబ్లమ్ అయింది అని అర్థం కావట్లేదనంటే ఈ వీడియో తోటి మీ కళ్ళ చుట్టూరా జరుగుతున్న మార్పుల్ని అర్థం చేసుకోగలరు. అసలు ఎలాంటివి ఉంటాయి? కళ్ళ చుట్టూరా నలుపు ఉంటుందా? లేకపోతే కళ్ళ పైన పొర దగ్గర ఇక్కడ ఈ భాగంలో మనకి లావుగా అవుతుందా? కళ్ళ దగ్గర ముడతలు వస్తున్నాయా? ఏ విధంగా అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. కంటి చుట్టూరా బాగా డల్గా అయినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. 25 ఏళ్ల క్రిందట మనకున్న చర్మానికి అలానే కంటి చుట్టూరన్న మనకి నలుపు పెరగటం, అలానే కంటి చుట్టూరా మార్గం అనేది ఆ విధంగా మార్పు జరగటం ఇలాంటివి ఉంటాయండి. అసలు ఎందుకు అవుతాయి? ఈ షేప్ షిఫ్టింగ్ అనేది ఎందుకు అవుతాయి కంటి చుట్టూరా అనే దాని గురించి వివరిస్తాను. ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే ఐబ్రో. మన కనుబొమ్మలు అనేటివి పైన ఎలివేటెడ్గా ఉన్నాయి, కిందికి ఇలా జారి పడుతున్నాయా? డ్రూపింగ్ ఐబ్రోస్ అని అంటారనమాట. ఇక్కడ మస్కులర్ యాక్టివిటీ ఎక్కువ లాక్సిటీ అయిపోవటంతో అంటే ఈ భాగంలో ఉన్న మజిల్ని ఫ్రాంటాలిస్ మజిల్ అని అంటారు. ఈ ఫ్రాంటాలిస్ మజిల్ అనేది మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్ప్రెడ్ అవుతుందండి. అది ఇక్కడ ఎక్కువ కంట్రాక్షన్ చేయటంతో ఇక్కడ ఫ్యాట్ లాస్ అవ్వటంతో కొద్దిగా డ్రూపింగ్ అనేది ఐబ్రోస్లో అవుతాయి అనమాట. ఈ డ్రూపింగ్ ఐబ్రోస్ అవ్వటంతో ఏమవుతుందనంటే మన కిందికి జారికి అయిపోతూ ఉంటుంది ఐబ్రోస్. దీన్ని ఎలివేషన్ చేయాలి అంటే ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటాయి. ఇలా కనుబొమ్మలు కిందికి జారినప్పుడు మనకి పైన కన్ను పొర దగ్గర విపరీతంగా చర్మం అనేది ముడతల్లాగా రావచ్చండి. ఆ చర్మం దగ్గర విపరీతంగా ముడతలు వచ్చింది, లేకపోతే లావుగా కొవ్వు అక్కడ చేరుకుపోవటంతో ఇక్కడ అప్పర్ హైలిడ్ హుడింగ్ అని అంటారనమాట. అక్కడ అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కంటి దగ్గర ముడతలు వచ్చాయనుకోండి, దానికి వేరే విధమైన ట్రీట్మెంట్. ఇక్కడ వచ్చింది అనుకోండి, దానికి వేరే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలానే ఇంకోటి వచ్చేసి ఏంటంటే కంటి కింద భాగంలో నలుపు అనేది రావటం. కంటి కింద భాగంలో నలుపు వచ్చిన దానికి థియేటర్ ఆఫ్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. అదే మనకి గుంతలాగా అయిపోయింది అనుకోండి, అక్కడ థియేటర్ ఆఫ్ డిఫార్మిటీ అని అంటారనమాట. కళ్ళు లోపలికి ఉన్నాయనుకోండి, హాలోసెట్ ఐస్ అని అంటారు. అలానే కంటి చుట్టూరా ఇక్కడ ముడతలు వచ్చాయనుకోండి, క్రోస్ ఫ్రీట్, అలానే ఐలిడ్ వ్రింకిల్స్ అని అంటారనమాట. సో ఈ విధంగా వ్రింకిల్స్ అనేటి ఫార్మేషన్ అనేది జరిగిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా వ్రింకిల్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం, వీటన్నిటి గురించి వివరిస్తానండి. ఐబ్రో అనేది మనకి కింద డ్రూప్ అయినప్పుడు మనకి ఐబ్రో లిఫ్ట్ చేస్తారు. ఎలా చేస్తారు? పెప్టైడ్ ఇంజెక్షన్స్ తోటి ఇక్కడ చేయటంతో మనకి చక్కగా ఇక్కడ చర్మం అనేది ఇలా పైకి లేస్తుంది అనమాట. అలానే ఇక్కడ కూడా మనకి ఐబ్రో లిఫ్ట్ అనేది ఎలివేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ అప్పర్ ఐలిడ్ హుడింగ్ అంటారు చూడండి, కొవ్వు లేయర్ ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ సర్జికల్గా ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ సర్జికల్గా మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చేస్తూ ఉంటారు. కంటి పైన రెప్ప దగ్గర మరీ ముడతలైపోయి చాలా లావుగా వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా స్కిన్ అనేది వచ్చింది అనుకోండి, దాన్ని సర్జికల్ బ్లెఫరోప్లాస్టీ అని అంటారనమాట. జస్ట్ ఇక్కడ చర్మం కొద్దిగా తీసేసి ఆ చర్మంని ఇక్కడ కుట్లు వేసేస్తారు. అక్కడ వేసింది ఆ కుట్లు అనేది ఈ ముడత దగ్గర అక్కడ గీతలాగా ఉండిపోతుంది అనమాట. సో ఆ కన్ను మూసినప్పుడు కూడా మనకు ఆ గీత అనేది ఎక్కువ కనిపించదు. మనం ఎప్పుడైనా కంటి ముంగట మనకి అద్దం ముంగట నిలబడి కంట్లో మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఒక ముడత ఒక గీతలాగా అలా కనిపిస్తుంది. ఆ గీతలో అది హైడ్ అయిపోతుంది అనమాట. సో సర్జికల్ బ్లెఫరోప్లాస్టీ అనేది ఒక మంచి ప్రొసీజర్. అలానే మనకి కంటి చుట్టూరా ఇక్కడ ముడతలు వస్తాయి చూడండి, వీటిని మనకి సింపుల్ గా పెప్టైడ్ ఇంజెక్షన్స్ మనం ఇచ్చినప్పుడు ఇక్కడ అది మంచిగా 4 నుంచి 6 నెలల వరకు అది మాయమైపోతూ ఉంటాయి. ఇక్కడ ముడతలు వచ్చాయనుకోండి, దానికి మనం చూసుకోవాలి. ఇక్కడ కంటి కింద నలుపు ఆ విధంగా ఉంది అని అంటే 3 విధాలుగా చూసుకోవాలి. పిగ్మెంటేషన్, వాల్యూమ్ లాస్, టెక్స్చర్ చేంజెస్. టెక్స్చర్ చేంజెస్ అంటే ముడతలు రావటం, వాల్యూమ్ లాస్ అంటే అక్కడ థియేటర్ ఆఫ్ డిఫార్మిటీ అంటే గుంతలాగా ఫామ్ అవటం, పిగ్మెంటేషన్ అంటే నలుపు రావటం. కంటి చుట్టూరా కంటి కింద నలుపు ఉందనుకోండి, కంటి చుట్టూరా కూడా చూసుకోవాలి. అక్కడ కూడా నలుపు ఉందని అంటే అది పిగ్మెంటేషన్ ప్రాబ్లం అని. కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంటుంది కొంతమందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లం, అది చర్మం లోపల ఉన్నదానికి ప్రాబ్లం అనమాట. కానీ అదే చర్మం మనం స్ట్రెచ్ చేసామనుకోండి, అక్కడ మనకి నలుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ నలుపు అనేది అక్కడ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ చర్మంలో మనకి అక్కడ వాల్యూమ్ లాస్ అయినట్టుగా, అంటే కింద సపోర్టింగ్ స్ట్రక్చర్ లేదన్నట్టుగా, దాన్నే వాల్యూమ్ లాస్ అని అంటారనమాట. పిగ్మెంటేషన్కి మనకి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. పీల్స్ చేసుకోవచ్చండి, మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ చేసుకోవచ్చు. అలానే మనం దాంట్లో కూడా కొద్దిగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మనకి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటామండి.
ఇప్పుడు వచ్చేసి వాల్యూమ్ లాస్ టెక్స్చర్. వాల్యూమ్ లాస్ టెక్స్చర్ అని అంటే మనకి వాల్యూమ్ లాస్ అనేది ఇక్కడ కొవ్వులు అక్కడ మనకి ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ ప్యాడ్స్ అనేది లాస్ ఉండటం తోటి కూడా మనకు అదే అవుతూ ఉంటుంది. టెక్స్చర్ అంటే ముడతలు రావటం. ఈ టెక్స్చర్ ముడతల ప్రాబ్లమ్స్కి మనం ఫిల్లర్స్ అనేటివి చేస్తామన్నమాట. లిక్విడ్ ఫిల్లర్స్ అనేటివి చేయటం అనేది ఇక్కడ చేయటం తోటి మనకు అక్కడ సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎలా చేస్తాము ఈ లిక్విడ్స్ తోటి అంటే హైలోనిక్ యాసిడ్ తోటి చేస్తామన్నమాట. హైలోనిక్ యాసిడ్ తోటి చేయటం తోటి అక్కడ చర్మంలో మంచి సపోర్ట్ వచ్చి ఆ నలుపు అనేది తగ్గి ఫ్రెషర్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయండి. చర్మము మనకి కంటి చుట్టూరా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఏ విధంగా రీజువినేషన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఇంకా ఎటువంటి సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.